హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకి సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి అప్రెంటిస్షిప్ కింద అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 28th నవంబర్ అంటే ఈవేళ మనకి అఫీషియల్గా రైల్వే వెబ్సైట్లో అయితే మనకి ఒక నోటిఫికేషన్ అనేది లింక్ ద్వారా అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో మన వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి నేనైతే ఈ నోటిఫికేషన్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి, ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మనమైతే ఈ యొక్క నోటిఫికేషన్కి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి December 27th అనమాట. 27th డిసెంబర్ లోపే మనమైతే ఆన్లైన్లో మన యొక్క అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మీకైతే 15 years అనేది ఉండాలి. మినిమం అయితే 15 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసి 24 years వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకి 24 years వరకే మనకైతే ఏజ్ లిమిట్ అనేది ఉంది. సో 24 years దాటిన వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవడానికి అయితే వీలు లేదనమాట. సో మీ యొక్క ఏజ్ 15 నుంచి 24 years వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకైతే మెట్రికులేషన్ అంటే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఉన్నట్టయితే సరిపోతుంది. 10th క్లాస్తో పాటు ఇంటర్ సర్టిఫికేట్ కూడా మీతో ఉన్నట్టయితే మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి క్యాస్ట్ల వారీగా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేశారు. SC ST వాళ్ళు అయితే 5 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. దాంతోపాటు OBC క్యాండిడేట్స్ వాళ్ళకైతే 3 years పాటు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, మీరు కనుక మెట్రికులేషన్ అంటే మీరు 10th క్లాస్ పాస్ అయినట్టుంటే 10th క్లాస్తో పాటు ఇంటర్ కనుక మీరు క్వాలిఫై అయినట్టుంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. 50% ఆఫ్ మార్క్స్ కనుక మీకు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు అయితే మీకు ITI సర్టిఫికేట్ అనేది కూడా మ్యాండేటరీగా ఉండాలి. సో ఈ విధంగా మీకు కనుక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే SC ST PWD అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా ఎటువంటి విధమైన అప్లికేషన్ ఫీజు అనేది లేదన్నమాట. సో మీరైతే ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ అదర్ కేటగిరీస్ వాళ్ళందరూ కూడా 100 rupees అనేది మీరైతే ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ రిక్రూట్మెంట్కి సంబంధించి మోడ్ ఆఫ్ సెలెక్షన్ అంటే సెలెక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది లేదు. అదేవిధంగా ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదనమాట. సో మీకు వచ్చిన మెరిట్ లిస్ట్ అంటే మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే మెరిట్ లిస్ట్ బేసిస్ మీద అయితే మనకి సెలెక్షన్ అనేది జరిగిస్తున్నారనమాట. సో ఎటువంటి విధమైన ఎగ్జామ్ లేదు. సో డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేది జరిగిస్తున్నారు. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళ లిస్టు వాళ్ళ యొక్క పేరు అనేది అఫీషియల్ వెబ్సైట్లోనే మనకైతే పోస్ట్ చేస్తారనమాట. ఒకవేళ మీ పేరు కనుక ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోయినట్టు అనమాట. ఫర్దర్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి మీకైతే ట్రైనింగ్ అనేది కల్పిస్తున్నారు. సో
ఎటువంటి విధమైన ఎగ్జామినేషన్ అనేది లేదు కాబట్టి, ఎటువంటి విధమైన ఇంటర్వ్యూస్ కూడా లేదు కాబట్టి, సో ఈ యొక్క ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎవరైతే గ్రూప్ డీకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఫర్దర్గా మీకు రైల్వేలో ఎటువంటి విధమైన జాబ్స్కి అప్లై చేసుకోవడానికైనా సరే వెయిటేజ్ అనేది దీనికి కేటాయించబడుతుంది కాబట్టి, సో ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఒకవేళ రిక్రూట్మెంట్ చేసే పద్ధతిలో ఒకవేళ 2 క్యాండిడేట్స్ కానీ సేమ్ మార్క్స్ కనుక వచ్చినట్టయితే ఎవరికైతే ఎక్కువ ఏజ్ అయితే ఉందో వాళ్ళని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా అయితే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి వెబ్సైట్లో అయితే మనకి ఇంచుమించు 1 మంత్ లోపు అయితే వెబ్సైట్ రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే రిక్రూట్మెంట్ అనేది జరిగిస్తున్నారు. సో ఎటువంటి విధమైన ఎగ్జామినేషన్ ఉండదు, ఎటువంటి విధమైన ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా మీ యొక్క మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే సెలెక్షన్ అనేది చేసి ట్రైనింగ్ అనేది కల్పిస్తున్నారు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. అదేవిధంగా రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లికేషన్ ఫీజు అనేది తక్కువగానే ఉంది కాబట్టి, సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, సో ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఫర్దర్గా మీరు రైల్వేస్లో అప్లై చేసుకునేటప్పుడు సో ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే వెయిటేజ్ అదేవిధంగా ప్రయారిటీ అనేది కల్పిస్తారు కాబట్టి, సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వారు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి December 27th అనమాట. సో December 27th లోపే మీరైతే మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్ అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ అనేది కమెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి.